నమస్కారం, సాక్ష్యం న్యూస్ కి స్వాగతం. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన తల్లికి వందనం కార్యక్రమం పేద విద్యార్థులకు వరంగా మారిందని యువ నాయకులు, గ్రామీణ యువజన వికాస సమితి అధ్యక్షులు మంటలి వెంకట్రామ్ అన్నారు. మోపిదేవి మండల పరిధిలోని కోసూరువారిపాలెం గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను వెంకట్రామ్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులతో కొద్దిసేపు ముచ్చటించారు. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు తుంగుల చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న నలుగురు ఎస్టీ విద్యార్థులకు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఎక్కటి కృష్ణార్జురావు అందించిన 2500 నగదు సహాయాన్ని వెంకట్రామ్ చేతుల మీదుగా విద్యార్థులకు అందించారు. ప్రభుత్వం ఉచితంగా అందించిన దుస్తులను కుట్టించుకోవడానికి, అలాగే నోట్ పుస్తకాలు కొనుగోలుకు సహాయాన్ని అందించినట్లు కృష్ణార్జునరావు తెలిపారు. అతి నిరుపేద ఎస్టీ కుటుంబాలకు చెందిన విద్యార్థులు కోమరగిరి నాంచరయ్య, వెంకటేష్, భావన, ఆదయిల విద్యాభ్యాసానికి సహకరిస్తున్న విద్యా కమిటీ చైర్మన్ గరికపాటి శివరా, గ్రామ ప్రముఖులు కోసూరు శివరాఘవల్లేశ్వరరావు, కోసూరు ఆనంద్లకు ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయులు చంద్రశేఖర్ కృతజ్ఞతలు తెలిపారు. గ్రామస్తుల తోడ్పాటుతో పేద ఎస్టీ కుటుంబాలకు చెందిన విద్యార్థుల విద్యాభ్యాసానికి కృషి చేస్తున్న ప్రధానోపాధ్యాయులు చంద్రశేఖర్ ను ఈ సందర్భంగా వెంకట్రామ్ ప్రత్యేకంగా అభినందించారు. కొమరగిరి సిరమ్మ, కృష్ణయ్య దంపతులకు చెందిన నలుగురు విద్యార్థులకు ఒక్కొక్కరికి 13,000 చొప్పున ప్రభుత్వం తల్లి ఖాతాలో 52,000 జమ అయిందని తెలుసుకున్న వెంకట్రామ్ సంతోషం వ్యక్తం చేశారు. పేద విద్యార్థుల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న తల్లికి వందనం ఎంతగానో తోడ్పడుతుందని వెంకట్రామ్ అన్నారు.